ఢిల్లీలో టీ కాంగ్రెస్ కీలక నేతలు కాసేపట్లో సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం. టీపీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు. రుణమాఫీ సభకు పార్టీ అగ్రనేతల్ని ఆహ్వానించనున్న రేవంత్, భట్టి. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ. బాధితుల పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకుంటున్న వైసీపీ అధినేత. ఎసెన్షియా ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో బాధితులకు కొనసాగుతున్న చికిత్స. తీవ్రంగా గాయపడ్డ వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. 17 మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన కుటుంబ సభ్యులు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిస్లో మరో అగ్ని ప్రమాదం. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో చెలరేగిన మంటలు. 4 కార్మికులకు తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ ఎంపిక ప్రక్రియకు సర్వం సిద్ధం. నిజాం పాషా రాజీనామాతో అనివార్యమైన ఎన్నిక. బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి. మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్న సభ్యులు. ఏలూరులో సైబర్ మోసం. బ్యాంకు ఖాతా నుంచి 3,05,000 మాయం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గోపాలరావు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు. జంట నగరాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు. సీజనల్ వ్యాధులతో నీలోఫర్ ఆసుపత్రికి క్యూ కట్టిన రోగులు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లలతో తల్లిదండ్రుల ఇక్కట్లు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం. బొగ్గు గనుల్లోకి చేరిన వాననీరు. జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్టులలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. నెల్లూరు జిల్లా పడమటి నాయుడుపల్లిలో బావిలో పడ్డ చుక్కల దుప్పి. మూగజీవాన్ని రక్షించేందుకు స్థానికుల ప్రయత్నం విఫలం కావడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సీఎం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్న ముఖ్యమంత్రి. తమిళనాడులో తప్పిన ముప్పు. మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు. క్షేమంగా బయటపడ్డ 27 మంది ప్రయాణికులు. ఈ ఏడాది ఢిల్లీలో భారీగా వర్షపాతం నమోదు. 2013 తర్వాత రికార్డు స్థాయిలో వానలు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,600. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,650. కిలో వెండి 91,700. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ నిండి టీబీసీ వరకు క్యూ. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,37,00,000.